లేవు. ఇంట్లో ఎవరైనా మానసిక వికలాంగులు ఉంటేనండి ఆ సమయానికి వాళ్ళకి కావలసిన అవసరం ఏదో చూసేస్తే ఇంకా మన జోలికి రారండి. వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి. వాళ్ళు ఏదో మనం అనుకుంటే వాళ్ళని చూసి జాలిపడకూడదు. నిజానికి వాళ్లే మనం చూసి జాలిపడాలండి. ఎందుకంత తాపత్రయపడుతున్నారో డబ్బు కోసం, బట్టల కోసం, అందం కోసం చచ్చే చావు వస్తున్నారు, నాకు ఇవన్నీ ఏం లేవే అనుకుంటాడు వాడు బ్రహ్మజ్ఞాని. మానసిక వికలాంగుడికి సేవ చేయడం అంటేనమ్మా, నేను కొన్ని కుటుంబాలలో తల్లులు పడుతున్న ఆవేదనను చూసి చెబుతున్నానమ్మా మీ సోదరుడుగా. మానసిక వికలాంగుడికి సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడంగా భావించండి దయచేసి. వాడు మనకంటే చాలా గొప్పవాడు, వాడు మనకంటే చాలా మంచివాడు. వాడు ఎవరిని బాధ పెట్టడమ్మా. వాడు బాధపడుతున్నాడు కానీ ఎవరిని బాధ పెట్టడు. మనకింత చదువు ఉండి, ఇంత తెలివి ఉండి, ఇంత డబ్బు ఉండి, ఇంత అందం ఉండి ఎంతమందిని ఏడిపించుకు తింటున్నాం, ఎంతమందికి ద్రోహాలు చేశాం, ఎంతమందిని మోసం చేశాం. మన బతుకుల కంటే వాడు బతుకు చాలా నయం. వాళ్ళని అవమానించకండి. వాళ్ళకి సేవ చేయడం అంటే మహావిష్ణువుకి సేవ చేయడమే, గురు రూపంలో ఉన్న దత్తాత్రేయుడికి సేవ చేయడమే, షిరిడీ సాయికి సేవ చేయడమే అని భావించండి. మానసిక వికలాంగుల సేవ అంత గొప్పది. వాళ్ళ వల్ల ఏ అపకారమూ ప్రపంచానికి జరగదండి.